ఈ మూవీని చూస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ ని చూస్తున్నప్పుడు ఇది కొత్త సినిమా అన్న విషయాన్ని చాలా తేలిగ్గా మర్చిపోగలుగుతాం. ఎందుకంటే చాలా సినిమాల్ని గుర్తు చేసే విధంగా ఆ ఫస్ట్ హాఫ్ ఉంటుంది కాబట్టి. హీరో కొత్తగా ఒక ఊరిలోకి వస్తాడు. ఆ ఊర్లో రౌడీజం చేసే ఒక పెద్ద మనిషి. ఎవరైనా ప్రేమ దోమ అంటే వాడు రక్తం గల చూస్తాడు. ఊరు మొత్తంలో వేరే అమ్మాయే లేనట్టు ఆ హీరో పోయి ఆ రౌడీ కూతుర్నే లవ్ చేస్తాడు. ఆ హీరో ఫ్రెండ్స్ ఏమో తెగ టెన్షన్ పడిపోతూ వాడితో పెట్టుకోకురా వద్దురా అని గజగజలాడిపోతూ ఉంటే, హీరో మాత్రం ఎన్ని వెర్రి వేషాలు వేయాలో అన్ని వెర్రి వేషాలు వేస్తూ ఉంటాడు. ఇది వింటుంటే మీకు కూడా చాలా సినిమాలు గుర్తొచ్చుంటాయి కదా. నా పరిస్థితి కూడా అదే. అయితే ఇలాంటి కథని పట్టుకొని సినిమాని తీయాలని వాళ్ళకు మాత్రం ఎలా అనిపించుంటుందా అన్న డౌట్ అయితే నాకు వచ్చింది. సెటప్ చాలా రొటీన్ గానే ఉన్నా, ఎక్కడో ఏదో ఒక మెలిక ఉంటుందిలే అని ఆ మెలిక కోసమే వెయిట్ చేస్తున్నా. నాకు ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీలో కాస్త చేంజ్ కనిపించింది. ఫస్ట్ హాఫ్ గంగలో కలిసిపోయినా అట్లీస్ట్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించడంతో సెకండ్ హాఫ్ లో అయినా మీట్ ఉంటుందేమో అనుకున్నా. సెకండ్ హాఫ్ మొదలయ్యాక అసలు మ్యాటర్ ఏంటో రివీల్ అయ్యే కొద్ది, ఈవెందో అది కూడా ఏమంత యూనిక్ పాయింట్ కాకపోయినా మేబీ ఈ పాయింట్ ని నమ్ముకునే ఈ మూవీని తీయడానికి సిద్ధపడ్డారేమో అనుకున్నా. బట్ ఆ తర్వాత నడిచిన కథ కూడా మళ్ళీ గాడి తప్పేసి చాలా కన్వీనియంట్ గా ఏది ఎలా కావాలంటే అలా జరిగిపోతూ ఫస్ట్ హాఫ్ ఇచ్చిన డిసప్పాయింట్మెంట్ నే సెకండ్ హాఫ్ కూడా ఇస్తుంది. దానికి కారణం రైటింగ్ తో పాటు ఈ మూవీని ఎగ్జిక్యూట్ చేసిన విధానంలో కూడా చాలా ఫ్లాస్ ఉండడం. ఒక యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ తన ఫస్ట్ సినిమా చేస్తున్నారంటే వీళ్ళ యాక్టింగ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా సర్దుకుందాంలే అని ఆడియన్స్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యే చూస్తారు. బట్ అలా ప్రిపేర్ అయ్యి చూసినా కూడా జయకృష్ణ అండ్ రాషాల పర్ఫార్మెన్సెస్ మీద పాజిటివ్ ఇంప్రెషన్ కలగడం మాత్రం కొంచెం కష్టమే. కొన్ని సీన్లు పర్వాలేదనిపిస్తాయేమో గానీ కొన్ని సీన్లు చూస్తుంటే మాత్రం అసలు వీళ్ళు సెకండ్ టేక్ కే వెళ్లకుండా ఫస్ట్ టేక్ లో ఏం చేస్తే దాన్నే ఓకే చేసి పారేశారా అనిపిస్తుంటది. ఇందాక చెప్పుకున్నట్టు పర్ఫార్మెన్సెస్ తో పాటు ఎగ్జిక్యూషన్ కూడా దెబ్బేసేయడంతో వర్కౌట్ అవ్వాల్సిన సీన్లు కూడా సరిగ్గా వర్కౌట్ కాకుండా పోయాయి. కాబట్టి ఈ శ్రీనివాస మంగాపురాన్ని నేనైతే మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ మూవీని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్.